హాయ్ అండి, నమస్తే అండి. బ్లౌజు కట్ చేసుకునేటప్పుడు కుట్టేసుకున్న తర్వాత చంక దగ్గర ముడతలు రాకుండా, అలాగే మెడ జారిపోకుండా, నడుం దగ్గర పైకి ఎత్తేయకుండా, వెనకాతలు పర్ఫెక్ట్గా రౌండ్ వచ్చేలాగా, సైడ్ జాయింట్ల దగ్గర కూడా ఉగ్గులు లేకుండా రావాలంటే ఎలా కట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మీరు వచ్చేయండి. సో ఏంటంటే అండి, ఇది బ్లౌజ్ స్టార్టింగ్ మనం ఏం కట్ చేస్తాం, ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం. సో ఈ వీడియోలో నేను బ్యాక్ పార్ట్ అయితే చూపిస్తున్నాను. మనం నార్మల్గా బ్లౌజ్ అనుకోండి, డైరెక్ట్గా అదే బ్లౌజ్ని చక్కగా ఐరన్ చేసుకొని కట్ చేసేసుకుంటే సరిపోద్ది. లైనింగ్ బ్లౌజ్ అనుకోండి, ఫస్ట్ లైనింగ్ని మనం కట్ చేసుకుంటాం. ఆల్రెడీ కింద లైనింగ్ గ్రే కలరు, నేను ఆల్రెడీ దాన్ని వాష్ చేసేసి ఐరన్ చేసేసి మడతలో ఉంది. రెండు రెండు పొరల మీద ఉందన్నమాట. అది ఫోల్డింగ్ నా వైపు ఉంది. ఓకే అండి. ఇది ఆది బ్లౌజ్ బ్లూ దానికి కూడా వెనకాతల మామూలు థ్రెడ్స్ కాకుండా కొంచెం వెరైటీగా పెట్టాను. అది కూడా వీడియో అయితే ఉందండి, ఒకసారి ఎవరికైనా కావాలంటే వాచ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది అది. అంటే డైరెక్ట్గా వెనకాల థ్రెడ్స్ కాకుండా ఇలా డిజైన్తో థ్రెడ్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఆది బ్లౌజ్కి నడుము మొత్తం లూజ్ తీసుకోవాలి. నడుము ఫ్రంట్ బ్యాక్ అంతా, అంటే ఉక్సులు పట్టి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా కొలుచుకుంటూ కాజా పట్టి వరకు వచ్చేయాలి. కాజా పట్టీని మాత్రం ఇలా లోపల ఫోల్డ్ చేసేయాలి. కాజా పట్టీని కొలక్కర్లేదు, అది ఎక్స్ట్రా అనమాట. సో మనకి 32 వచ్చింది. సో మీది ఎంత వస్తే అంత. నాది 32 వచ్చింది. వేరే వాళ్ళకి కుట్టేటప్పుడు అయితే వాళ్ళు ఏదైతే ఆది బ్లౌజ్ ఇచ్చారో అది. ఎవరిదాలు కుట్టుకునేటప్పుడు అయితే ఎవరి వాళ్ళకే తెలిసిపోతుంది కాబట్టి ఒక పక్కన కొలతలు రాసుకుని ఇచ్చుకుంటే మీకు ఇంకా అసమానం కొలుచుకోక్కర్లేదు కూడా. ఈ ఒక్క కొలతతోనే మొత్తం బ్లౌజ్ అంతా మనం కట్ చేసే వచ్చండి, అసలు హెడేకే ఉండదు. సో ఇప్పుడు ఫస్ట్ 32 ఏదైతే వచ్చిందో 32/4, అంటే 32ని 4 భాగాలు చేస్తే 8 వచ్చింది. అంటే మన ఈ కింద లూజు 8తో స్టార్ట్ అవుద్ది కొలత. ఈ కింద మనకి ఎగుడు దిగుడు లేవని ఉంటే ఇక్కడ స్ట్రైట్గా కట్ చేసేసుకోవాలి. ఎగుడు దిగుడు లేవని ఉంటే, లేదు స్ట్రైట్గా మనకు సరిపోయింది అనుకుంటే పర్వాలేదు. అంటే మనం వాష్ చేసి ఐరన్ ఆరబెట్టాక కొంచెం సాగుతాయి కదా, సో దానికోసం నేను ఆల్రెడీ స్ట్రైట్గా కట్ చేసుకుని ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు నా వైపు ఫోల్డింగ్లో ఉంది, అంటే క్లోజు. రెండోది ఓపెన్ అనమాట. ఇప్పుడు మనకి ఇది ఏదైతే బ్లౌజ్ ఉందో, ఈ బ్లౌజ్ పైనుంచి ఈ కింద వరకు మనకి హైట్ ఎంత అయితే ఉందో ఆ హైట్ చూసుకుంటాం. అంటే ఆది బ్లౌజ్ బట్టి చేయాలంటే లేదు, మామూలుగా ఒక్క నడుము కొలతతో చేయాలన్నా కూడా మనం చేసేవచ్చు. అది కూడా నేను అదే అప్లోడ్ చేసాను. నడుము కొలత ఒకటే తీస్తాం, దాంతోనే మొత్తం బ్లౌజ్ అంతా కట్ చేసేస్తాం. సో పైనుంచి ఇప్పుడు మనం చూసాం కదా, ఎంత అయితే వచ్చిందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఎందుకంటే పైన జాయింట్కి కింద నడుము బెల్ట్ అది వేస్తాం కదా, సో దానికి నేను 15 లేదా 15.5 పెట్టాను. సో ఫస్ట్ 2.5 నెక్కకి, తర్వాత ఆ 2.5 పాయింట్ దగ్గర నుంచి 3, ఆ 3 ఇంచుల్ని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది మ్యాక్సిమం ఎవరికైనా అంతే అండి. మరీ బాగా బక్కగా ఉంటారు కదా, వాళ్ళకైతే కొంచెం మారుతాయి. ఇక్కడ చంక రౌండ్ దగ్గర 6 లేదా 6.5, రెండు ఏదైనా పర్వాలేదు. ఇలా లైన్ డ్రా చేసి ఇది ఇలా ఎల్ల షేప్ లాగా వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఇప్పుడు నెక్క డీప్ తీసుకోవాలంటే కొంతమంది పైనుంచి తీసుకుంటారు, కొంతమంది కింద నుంచి తీసుకుంటారు. నేను కింద నుంచి తీసుకున్నానండి. నేను 6 ఇంచులు లేదా 5.5 ఇంచులు పెట్టుకుంటాను. సో అలా పెట్టి ఒక డాట్ పెట్టుకోవాలి. అంటే ఇది ఈ కొలత అనమాట. సో ఈ ఫస్ట్ పైన 2.5 పెట్టాం కదా, అదే 2.5 ఇక్కడ కూడా పెట్టుకోవాలి. ఈ ఇలా లైన్ డ్రా చేసేసి ఈ పై 2.5 దాన్ని, ఈ కింద 2.5 దాన్ని స్కేల్ పెట్టి జాయింట్ చేసేయాలి. ఇప్పుడు ఎల్ షేప్ వచ్చింది. మనం ఈ ఎల్ షేప్లోనే ఏదైనా సరే డిజైన్స్ అని ఏమైనా సరే ఎల్ షేప్లోనే డ్రా చేసుకుంటాం, రౌండ్ అయినా స్క్వేర్ అయినా ఏదైనా. అయితే ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇలా పైన 2.5 కింద 2.5 పెట్టి రౌండ్ డ్రా చేసేసి కుట్టిన తర్వాత ఆ బ్లౌజు రౌండ్ అంత పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనిపించదు, దగ్గరికి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. అంటే అటు వీ కాదు ఇటు యూ కాదు అన్నట్టు అనిపిస్తుంది. అందుకని చెప్పి కింద ఇక్కడ 2.5ని 3 చేసుకోవాలి. 3 చేసుకొని పైదాన్ని ఏం కలపకూడదు, ఓన్లీ కింద దాన్ని మాత్రం ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి. 3.5 కూడా పెట్టుకోవచ్చు, బట్ 3 పెట్టుకుంటే ఓకే. 3.5 అంటే కొంచెం ఇంకా ఓపెన్ వెడల్పు ఎక్కువ వస్తుంది. సో పైదాన్ని ఏం కలపకుండా కింద మాత్రమే ఇలాగ లైన్ డ్రా చేసేయాలి. ఇంక ఈ లోపల లైన్ అక్కర్లేదు. ఈ బయట లైన్ ఆధారంగా మనం ఇక్కడ రౌండ్ అయితే రౌండ్, స్క్వేర్ అయితే స్క్వేర్, ఇంకేమో డిజైన్స్ కూడా నేను చాలా అయితే అప్లోడ్ చేశానండి. అలాగ మనం డ్రా చేసుకోవాలి. నేనైతే రౌండే డ్రా చేసుకున్నాను. రౌండ్ కూడా ఇలా వెడల్పుగా వచ్చినట్టుగా డ్రా చేసుకుంటే ఇంకా కొంచెం స్టైల్గా ఉంటుంది అనమాట. సో ఈ 32/4 8 వచ్చింది కదా ఆల్రెడీ. ఈ 8 ఇంచుల్ని మనం నా వైపు నుంచి
8 ఇంచులుగా ఒక డాట్ పెట్టాను. 8 ఇంచుల తర్వాత 1 ఇంచు మళ్ళీ వెనకాల డాట్స్ వేసుకుంటాం కదా బ్యాక్ పార్ట్కి, దానికి 1 ఇంచ్ పెట్టాను. ఆ 1 ఇంచ్ తర్వాత మళ్ళీ ఒక 2.5 ఇంచులు ఖర్చు కోసం అనమాట. ఫస్ట్ ఇది 8 ఇంచులు, ఇది 1 ఇంచ్ డాట్, దాని తర్వాత 2.5 ఇంచులు ఖర్చు కోసం. సో ఇది ఏదైతే 8 ఉందో ఈ 8కి +1 చేస్తే 9, 1 ఇంచ్ పెంచుకోవాలి. ఆ 1 ఇంచ్ పెంచుకుంటే 9 వచ్చింది కదా, ఆ 9 మన చెస్ట్ దగ్గర లూజ్ అనమాట. ఓకే అండి. బోట్ నెక్ అయితే వేరే వస్తుంది, ఇది డీప్ నెక్ కాబట్టి. సో ఈ 9 ఇంచెస్ అంటే 9 ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక పైన 2.5 ఖర్చు పెట్టుకున్నాం కదా కింద, అలాగే ఇక్కడ నుంచి కూడా 2.5 ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్లని కలిపేసుకోవాలి. ఈ 2 డాట్లని కలిపేసుకోవాలి. ఓకే అండి. ఇది ఖర్చుకో. ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ తీసుకొని ఈ చంకరౌడ్ గారు ఇంకే కొలతలు అక్కలేదు, కొలతలతో కూడా నేను చాలా అయితే అప్లోడ్ చేశాను. ఇంక ఇది ఉంటే అసలు గొడవే ఉండదు, జస్ట్ అలాగా మనం కర్వ్ తీసేసుకోవడమే. మనకి ఎక్కువ అవడం కానీ తక్కువ అవడం కానీ ఎలాంటి హెడ్ఏక్ అయితే ఉండదు, ఎవరికైనా ఏ సైజు వాళ్ళకైనా సరే. దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 ఇంచు పెట్టుకొని, ఇదేంటంటే సైడ్ మనకి ముడతల్లో వస్తుంది కదా, జాయింట్ అంతా వేసేసాక నడుం దగ్గర ముడతల్లో వస్తుంది. ఆ ముడతలు లేకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకొని, 1/2-3/4 ఇంచు వరకు కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. ఇంకా అవతల వైపుకి వెళ్ళకూడదు, ఓన్లీ ఇక్కడ మాత్రమే కొంచెం క్రాస్ అంతే. దాని తర్వాత భుజాలు జారిపోకుండా ఉండడం కోసం ఇది చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. ఇక్కడ ఒక 1/4 ఇంచు మెడవైపు 1/4 ఇంచు కొంచెం దించుకొని యువతలు కలిపేసుకోవాలి. యువతలు దించకూడదు, అవతలు మాత్రమే దించాలి. అలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. ఇక్కడ కొంచెం క్రాస్ తీసాం కదా, దీన్ని ఇక్కడ రౌండ్ ఇక్కడ పైన ఒక 1/4 ఇంచు తీసాం కదా, అది నించుని ఏదైనా టేబుల్ మీద వేసుకుంటే మనకి ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఇది స్టడీ టేబుల్ నాది. ఒకవేళ ఎవరికైనా స్టడీ టేబుల్ లేదనుకుంటే డైనింగ్ టేబుల్ బాగా నీట్గా తుడిచేసుకొని కూడా చేసుకోవచ్చు. కింద కూర్చునే కన్నా కింద కూర్చుంటే మరి నాకైతే కొద్దిగా ఇబ్బందే. కట్ చేసుకునే వాళ్ళు కట్ చేసుకుంటారు, కానీ నాకైతే కొంచెం ఇబ్బందే. ఎందుకంటే నేను మ్యాక్సిమం నించునే కట్ చేస్తాను. సో ఇక్కడ లూజ్ కోసం 9 ఇంచులు పెట్టాం కదా, అక్కడ చిన్న కటింగ్ పెట్టుకోవాలి. అంటే మనం కుట్టుకునేటప్పుడు మన లూజ్ ఎక్కడ ఉంది అని తెలియడం కోసం. ఓకే అండి. సో ఇది మనకి బ్యాక్ పార్ట్. సో మరి మనం నెక్స్ట్ పార్ట్లో, ఒకే వీడియో అంటే పెద్దది అయిపోద్ది కదా, సో నెక్స్ట్ పార్ట్లో మిగిలిన పార్ట్ చూద్దాం. థ్యాంక్ యూ అండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.